నిజామాబాద్ జిల్లా బోధన్లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు అందజేసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎవరికి అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మరో 3 కేబినెట్ పదవులు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ 3 పోటీ పడుతూ ఉండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అసమ్మతిని ఎలా తగ్గిస్తారో వేచి చూడాల్సి ఉంది. నిజామాబాద్ జిల్లా బోధన్లో యూత్ కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. తెలంగాణ కేబినెట్ విస్తరణలో సుదర్శన్ రెడ్డికి మంత్రి పదవి దక్కకపోవడంతో ఆయన అనుచరులు భగ్గుమన్నారు. మూకుమ్మడిగా తమ పదవులకు రాజీనామాలు చేసి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ కు అందజేసి నిరసన తెలిపిన విషయం తెలిసిందే. ఇదిలా ఉండగా మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డి ఎవరికి అందుబాటులోకి రాకపోవడం చర్చనీయాంశంగా మారింది. రాష్ట్రంలో మరో 3 కేబినెట్ పదవులు భర్తీ చేయాల్సి ఉన్నప్పటికీ 3 పోటీ పడుతూ ఉండటం అధిష్టానానికి తలనొప్పిగా మారింది. ఈ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో, అసమ్మతిని ఎలా తగ్గిస్తారో వేచి చూడాల్సి ఉంది.